హాయ్ అండి. అందరూ బాగున్నారా? నేనైతే బాగున్నాను. మీరందరూ కూడా ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వ్లాగ్‌లో మన ఇల్లంతా ఎప్పుడు అందంగా, శుభ్రంగా, ఇంకా ప్రశాంతంగా ఉండాలంటే కొన్ని కొన్ని పనులైతే మనం చేసుకోవాల్సొస్తది. అండ్ ఆ పనులన్నీ ఇవాళ మీతో నేను షేర్ చేస్తాను. నేనెలా మెయింటైన్ చేస్తాను మా ఇల్లు అందంగా, శుభ్రంగా అని మీతో ఇవాళ నేను షేర్ చేస్తాను. ఫస్ట్ అయితే మన ఇల్లు ఎప్పుడూ అందంగా ఉండాలి, కళకళలాడుతూ ఉండాలంటే వాకిట్లో ముగ్గు కంపల్సరీ వేసుకోవాలండి. మనం ఏదైనా ముఖ్యమైన రోజుల్లో వేసుకుంటాం కదా, బయటన రంగులు అవన్నీ పెట్టుకొని. ఇప్పుడు ఏంటంటే మనం డైలీ అనేది రంగులు పెట్టుకోకపోయినా ఇంటి ముందున వాకిట్లో మాత్రం ముగ్గు అనేది పెట్టుకోవాలి. అలా ఇంటి ముందున ముగ్గు పెట్టుకోవడం వల్ల మన ఇంట్లో నుంచి ఎవరైనా బయటికి వెళ్ళేటప్పుడు ముగ్గు ఎదురొస్తే చాలా మంచి జరుగుతుంది అంటారనమాట. ఇంకా ముగ్గు పెట్టుకుంటే మహాలక్ష్మి తల్లి ఎప్పుడు మన ఇంట్లోనే ఉంటుందంటారు. సో ముగ్గు పెట్టుకుంటే ఇన్ని బెనిఫిట్స్తో పాటు ఇంటికి అందం కూడా ఇస్తుంది. ఆ తర్వాత ఇల్లంతా శుభ్రంగా నీట్గా ఉంచుకోవాలి అందంగా అంటే చిన్న చిన్న క్రియేటివ్స్ అయితే చేసుకుంటూ ఉండాలి. ఇక్కడ మారుస్తూ. అండ్ నా దగ్గర అయితే బయటన నేను 2 ప్లాస్టిక్ చైర్స్ వేస్తాను. దానిపైన డోర్ మ్యాట్స్ అనేవి అలా ప్లేస్ చేశాను. అలా వేయడం వల్ల చాలా మంచి లుక్ వచ్చిందనమాట అక్కడ కూర్చున్నందుకు. ఆ తర్వాత ఇలా ఎంట్రన్స్లో మాత్రం మాకు 2 ఎంట్రన్సెస్ ఉన్నాయి. నాకు ప్లాంట్స్ అంటే చాలా ఇష్టం. ఇలా చిన్న చిన్న కార్నర్స్ అనేవి పెట్టుకున్నానన్నమాట. దానివల్ల మంచి లుక్ అనేది క్రియేట్ అయ్యింది. ఇంకా మనకి ఎక్కడెక్కడ అవసరమో అక్కడ డోర్ మ్యాట్స్ అనేవి వేసుకుంటాను. కిచెన్లో కూడా డోర్ మ్యాట్ అనేది వేసుకుంటాను. ఇలా వేసుకోవడం వల్ల ఇల్లంతా చాలా అందంగా, శుభ్రంగా కనిపిస్తుంది. ఆ తర్వాత ఉర్లీ అనేది పెట్టుకుంటాను. ఇలా ఉర్లీ పెట్టుకోవడం వల్ల ఇల్లంతా మంచి పాజిటివ్గా అనిపిస్తుంది. అండ్ మనం దాన్ని చూసినప్పుడల్లా, ఉర్లీలో ఫ్లవర్స్ చూసినప్పుడల్లా మనకి కూడా మనసు చాలా ప్రశాంతంగా ఉంటుంది. అండ్ ఈ పువ్వులన్నీ కూడా మా చెట్టు పువ్వులే. ఇలాగా చెట్లు పెంచుకోవడం వల్ల ఎన్నో ఉపయోగాలు ఉన్నాయన్నమాట. మనం ఇంతకుముందు ఏవైనా పండగలు, ఫెస్టివల్స్ వస్తేనే పెట్టుకునే వాళ్ళం. బట్ ఇప్పుడు ఏంటంటే ఇంట్లో ఇలా చెట్లు పెంచుకోవడం వల్ల ఇంట్లో పువ్వులు ఎప్పుడూ ఉంటాయి కాబట్టి మనకి నచ్చినప్పుడల్లా ఇలాగ డెకోర్ అనేది చేసుకోవచ్చు. సో నేనైతే ఇలా డెకోర్ చేసుకుంటూ ఉంటానన్నమాట పనులన్నీ అయిపోయాక ఒకసారి. ఆ తర్వాత ఇంట్లో ఎక్కడ ఉండాలో ఆ వస్తువు అనేది అక్కడ పెట్టుకోవాలి. ఇంకా ఇంట్లో ముఖ్యమైన వస్తువులు ఉంచుకొని అనవసరమైన ఏదైనా మనకి పనికిరాని వస్తువులు అంటే అవన్నీ తీసి బయట పెట్టేసుకోవాలి. ఇంట్లో ఎంత తక్కువ సామాన్లు ఉంటే అంత అందంగా ఉంటుంది ఇల్లంతా. ఇంకా చూసారు కదా, ఇలా కిందనైతే పనంతా అయిపోయాక ఇంకా పైకైతే వెళ్తాను. పిల్లలందరూ స్కూల్కి వెళ్ళిపోయాక ఒక్కసారి పైకి వెళ్ళి బెడ్రూమ్ అంతా నీట్గా ఆర్గనైజ్ చేసుకుంటాను. ఇంకా బెడ్రూమ్ డెకార్కి వస్తే మనకి బెడ్రూమ్లో మంచి డెకార్ ఏంటంటే మన బెడ్షీట్స్ అండ్ కర్టెన్స్ వల్ల బెడ్రూమ్కి ఎప్పుడు కూడా మంచి లుక్ వస్తుంది. సో నేను ఎప్పుడు కూడా అందుకనే బెడ్షీట్స్ అనేవి చాలా లైట్ కలర్ ఎప్పుడు కూడా చూస్ చేసుకుంటాను. ఎందుకంటే మాది బెడ్రూమ్ చాలా చిన్నది. సో ఆ చిన్న బెడ్రూమ్ కొద్దిగా స్పేసియస్గా కనిపించాలి అంటే మనం ఎప్పుడు కూడా లైట్ కలర్స్ వేసుకుంటే రూమ్ అనేది కొద్దిగా ఇంకా మనకి స్పేసియస్గా కనిపిస్తుంది ఏరియా అంతా. అందుకే నేను ఎప్పుడు కూడా లైట్ కలర్స్ చూస్ చేసుకుంటాను. అండ్ ఈ మధ్యన ఏంటంటే ఎక్కువ ఫ్లోరల్ ప్రింట్స్ అనేవి ఇష్టపడుతున్నాను అనమాట. సో ఫ్లోరల్ ప్రింట్స్ చాలా ఇష్టం నాకు. అది కూడా లైట్ కలర్స్, వైట్ కలర్ ఎక్కువ ఇష్టపడతాను అనమాట. అండ్ బెడ్షీట్ చూసారు కదా, ఇదైతే నేను ఒక చిన్న ఎగ్జిబిషన్లో తీసుకున్నాను. 250 రూపీస్ అనమాట, వితౌట్ పిల్లోస్. నా దగ్గర ఉన్న పిల్లోస్తో దీన్ని నేనైతే సెట్ చేశాను. అండ్ చాలా బాగుంది. బెడ్షీట్ కూడా చాలా మంచి లుక్ వచ్చింది. ఆ తర్వాత ఇలా ఒక 2 కుషన్స్ అయితే పెడతాను. ఇలా పెట్టడం వల్ల మన బెడ్ అంతా కూడా మంచి లుక్ వస్తుందన్నమాట. అండ్ ఈవినింగ్ వరకు కూడా బెడ్రూమ్ అంతా ఇలాగే నీట్గా ప్రశాంతంగా ఉంటుంది. సో డైలీ నేను చేసుకునే పనులు ఇవన్నమాట. ఆ తర్వాత ఇంకా డైలీ చేసుకోకపోయినా వీక్లీ వన్స్ అయితే ఏదో ఒక డీప్ క్లీనింగ్ అయితే చేస్తాను. డైలీ అయితే నేను అన్ని పనులు ఒకసారే పెట్టుకోను. అండ్ ప్రతిరోజు నార్మల్గా క్లీన్ చేస్తాను లంచ్ డిన్నర్ అయిపోయాక. కానీ వీక్లీ వన్స్ మాత్రం అన్నీ కూడా తీసేసి ఒకసారి డీప్ క్లీనింగ్ అనేది చేసుకొని తర్వాత రీఆర్గనైజ్ అనేది చేసుకుంటాను. ఇవాళ నేను డైనింగ్ రూమ్ డైనింగ్ టేబుల్ రీఆర్గనైజేషన్ అనేది మీతో నేను షేర్ చేస్తున్నాను. ఎలా నేను క్లీన్ చేసుకొని మళ్ళీ ఎలా రీఆర్గనైజ్ చేసుకుంటాను అని. మాది 4 సీటర్ అండి. అండ్ లోపల చూసారు కదా, మంచిగా అయితే స్టోరేజ్ ఉంటుందన్నమాట. దీని లోపల అన్నీ నేను డ్రై పెటల్స్ అన్నీ వేశాను. కానీ అవి వేసిన ఇక్కడ డస్ట్ ఎక్కువ పడుతుంది అండ్ పిల్లలు గీతలు పెట్టేస్తారని చెప్పి ఫస్ట్ అయితే నీట్గా కాలిన్ పెట్టి క్లీన్ చేసేస్తాను.
క్లీన్ చేసేసి ఆ తర్వాత మనకి ఏ రన్నర్ కావాలంటే ఆ రన్నర్ అనేది పైన ప్లేస్ చేస్తాను. ఆ రన్నర్ ప్లేస్ చేశాక పైన దీనికి నేను కవర్ వేస్తానండి. సో అలా మనం కవర్ వేసుకోవడం వల్ల ఏంటంటే టేబుల్ అనేది ఇప్పుడు పాడవదనమాట. గ్లాస్ పాడవకుండా ఉంటుంది. మనం ఎన్నిసార్లు క్లీన్ చేసుకున్నా చాలా శుభ్రంగా నీట్గా ఉంటుందన్నమాట. ఆ తర్వాత చైర్ కవర్స్ చాలా బాగున్నాయండి. ఇవైతే నేను డైనింగ్ టేబుల్ తీసుకున్న వెంటనే తీసుకున్నాను. ఇవి అమెజాన్ నుంచి పర్చేస్ చేశాను. 850 రూపీస్ పడిందనమాట. అండ్ ఇవి వేయడం వల్ల లుక్తో పాటు నాకు చాలా పని తగ్గింది. ఎందుకంటే మనకి తెలియకుండానే డస్ట్ అనేది చాలా పట్టేస్తుంది. సో క్లీనింగ్ అయితే చాలా తగ్గిందనమాట. సో ఇవి వేయడం వల్ల చూడండి ఎంత మంచి లుక్ వచ్చిందో. అండ్ ఆ తర్వాత ఈరోజు నేను పెట్టుకున్న ఫ్లవర్స్ కూడా మా చెట్టువే మల్లెపువ్వులు. మీకు షేర్ చేశాను కదా లాస్ట్ వ్లాగ్లో 2 రోజులకు ఒకసారి అరమూర పువ్వులు అవుతున్నాయని. ఇవి మా చెట్టువేనండి. అండ్ ఈ శారీ అయితే నాకు ఒక మ్యామ్ గిఫ్ట్ పంపించారనమాట. ఇది కేరళ నుంచి పంపించారు. శారీ చాలా బాగుంది. అండ్ బ్లౌజ్ అయితే చూసారు కదా అలా డిజైన్ చేయించుకున్నాను. సెంటర్లో ఒక ట్రే అనేది పెడతాను. ఇది కూడా నేను అమెజాన్ నుంచి తీసుకున్నానండి. 4 ఇయర్స్ అయ్యింది. చాలా బాగుంది ప్రోడక్ట్ మాత్రం. మధ్యలో మనకి మిర్రర్ వస్తుందన్నమాట. చుట్టుపక్కలంతా కూడా గోల్డెన్ కలర్తో వస్తుందన్నమాట. ఇక ఆ ట్రేలో అయితే నేను ప్లాంట్స్ పెట్టుకున్నాను. బ్యాంబూ ప్లాంట్స్ పెట్టుకున్నాను. దానివల్ల మంచి లుక్ వచ్చింది. ఆ తర్వాత పక్కనే నేను ఒక టిష్యూ బాక్స్ అనేది పెట్టుకుంటాను. ఇవన్నీ పెట్టుకున్నాక మనకి డైనింగ్ టేబుల్ మీద మంచి లుక్ రావాలంటే క్యాండిల్స్ ఉండాలండి. క్యాండిల్స్ పెట్టుకుంటే మంచి లుక్ వస్తుందన్నమాట. సో నేనైతే ఈవినింగ్ డిన్నర్ చేసినప్పుడు ఇలా క్యాండిల్స్ పెట్టుకొని తింటానన్నమాట. చాలా బాగుంటుంది. సో అలా మనం డిన్నర్ చేయకపోయినా సరే ఇలా డెకోర్ చేసుకుంటే చాలా అందంగా ఉంటుందన్నమాట. చూడండి డైనింగ్ టేబుల్ లుక్ అంతా కూడా ఎలా చేంజ్ అయిపోయిందో. ఒక మంచి హోటల్లో ఉన్నట్టు అనిపిస్తుంది కదా. సో ఇంకా ఇది అయిపోయాక కార్నర్స్ కూడా నేను ప్లాంట్స్తో అలా డెకోర్ చేసుకుంటాను. మాది ఎంట్రన్స్ పైకి వెళ్ళేటప్పుడు కిందన ఇలా డైనింగ్ టేబుల్ అనమాట. సో అందుకని ఆ కార్నర్లో ఒక ప్లాంట్ అనేది పెడతాను ఎప్పుడు కూడా. అండ్ ఇటువైపు చూసారు కదా మనీ ప్లాంట్ కూడా ఉంటుంది. ఇలా ప్లాంట్స్ పెట్టుకోవడం వల్ల మనకి ఇంటికి అందంతో పాటు మంచి ప్యూరిఫికేషన్ ఎయిర్ అయితే దొరుకుతుందనమాట. సో అందుకే నేను ప్లాంట్స్ అనేవి పెట్టుకుంటాను. అండ్ చిన్న చిన్న మంచి డెకోర్ పీసెస్ అనేవి మస్ట్ అండ్ షుడ్గా నేనైతే ఎక్కడికైనా వెళ్తే కంపల్సరీ తీసుకుంటాను. సో అవి అలా మెయింటైన్ చేస్తూ ఉంటానన్నమాట. అప్పుడప్పుడు తీస్తూ లోపల పెడుతూ. ఆ తర్వాత డైనింగ్ టేబుల్ పైన మాకు ఇలాగా శాండిలర్ లైట్ ఉందన్నమాట. ఆ లైట్ వల్ల కింద వరకు కూడా మంచి ఫోకస్ వస్తుంది. అండ్ డైనింగ్ టేబుల్ లుక్ అంతా కూడా చాలా అందంగా ఉంటుందన్నమాట. ఇంకా ఈ మెట్లు పైనుంచి కిందకి చూస్తే మనకి డైనింగ్ టేబుల్ అనేది కిందకి కనిపిస్తుంది. సో దానివల్ల మా ఇంట్లో ఇంకా ఈ డైనింగ్ అనేది చాలా అందంగా నీట్గా కనిపిస్తుంది అనమాట. అండ్ ఎవ్రీ టైం నేను చిన్న చిన్న పనులు అయితే చేసుకుంటూ ఇల్లంతా ఇలా నీట్గా ఉంచుకుంటాను. మనం డైలీ ఇలా చిన్న చిన్న పనులు అనేవి చేసుకుంటే ఇల్లంతా కూడా ఎప్పుడు నీట్గా ఉంటుంది. అండ్ వర్క్ కూడా చాలా ఈజీగా అయిపోతుంది అనమాట మనం డైలీ చేసుకోవడం వల్ల. ఇంకా ఇల్లంతా అందంగా శుభ్రంగా ఉండాలంటే నేనైతే ఇలానే చేసుకుంటాను. ఆ తర్వాత ఫ్రిడ్జ్ పైన ఇవాళ అది కూడా తీసి వాష్ చేశానండి. సో అదైతే కొద్దిగా క్లీన్ చేసేసి కొద్దిగా హైట్లో ఉంది కదా మా హస్బెండ్ అయితే నీట్గా పెట్టేమన్నాను. అక్కడైతే ఎప్పుడో నేను ఒక ఆర్టిఫిషియల్ ఫ్లవర్ వాజ్ అనేది పెట్టుకుంటాను అనమాట. సో ఇదేనండి ఈరోజు బ్లాగ్ అనమాట. ఈ వ్లాగ్ మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. ఈ వ్లాగ్ నచ్చితే కంపల్సరీ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. కొత్త వాళ్ళైతే కంపల్సరీ 1 లైక్ ఇవ్వండి. మీరు ఇచ్చిన 1 లైక్ నాకు చాలా సపోర్టివ్ అండ్ మోటివేషన్గా ఉంటుంది. అండ్ వ్యూవర్స్ అందరూ మీరు కంపల్సరీ లైక్ ఇవ్వండి. మీరు ఇచ్చిన లైక్ వల్ల మన వీడియో ఇంకొద్దిగా ప్రమోట్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయన్నమాట. అండ్ నాకు కూడా అర్థమవుతుంది వ్లాగ్ మీకు నచ్చిందా లేదా అని. అండ్ ఇంకా మంచి మంచి వ్లాగ్స్ చేయాలని నాకు కూడా ఇంట్రెస్ట్గా ఉంటుంది. సో ఈ వ్లాగ్ నచ్చిందని కోరుకుంటూ మళ్ళీ ఒక మంచి వ్లాగ్తో మళ్ళీ మిమ్మల్ని మీట్ అవుతాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.